నూతన అక్రిడిటేషన్ల జారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 252 జీవో కొన్ని నిబంధనలతో రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్లను కోల్పోయే ప్రమాదం ఏర్పడనుందని టీయూడబ్ల్యూజీహెచ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగుల రాంగోపాల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 252 జీవోలో తక్షణమే సవరణ చేయాలని కోరుతూ శనివారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నా చేశారు. ఈ ప్రజాస్వామ్య విలువలు, పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తూ ప్రభుత్వం నూతన అక్రిడిటేషన్ల కోసం జీవో జారీ చేయడం అభినందనీయమైన అంశమే అయినప్పటికీ ఇందులోని కొన్ని నిబంధనలు జర్నలిస్టుల జీవనోపాధికి తీవ్ర ముప్పుగా మారాయని వారు పేర్కొన్నారు. నిరంకుశ పాలనను అంతమొందించడం కోసం అంకిత భావంతో పనిచేసిండ్రు. అలాంటి జర్నలిస్టులపైనే తొక్కివేయాలనే సమాలోచనతోని రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నందుకు నిరసిస్తూ మా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు 23,000 కార్డులు ఇప్పిస్తే, అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 18,000 కార్డులు ఉంటే 23,000 కార్డులు ఇప్పించిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు 23,000 కార్డులలో సగం వరకు తొలగించాలనే సమాలోచనతోని ఈ ప్రస్తుతం ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ముందుకు కదులుతుండ్రు. ఆయన ఆలోచన విధానం ఏందో ఇప్పటికీ చిక్కట్లేదు. ఎందుకంటే ఇవి ఎక్స్టెండ్ అంటే వాయిదాల మీద వాయిదాలు 3 నెలలు 6 నెలలు అని పొడిగిస్తూ కాలాన్ని వెల్లదిస్తున్నారు. కానీ ఆయన చైర్మన్ అన్న విషయం ఎవరికి తెలియదు. అల్లం నారాయణ గారే చైర్మన్ అనే విషయాన్ని అందరికీ తెలుసు ఇప్పటికీ కూడా. అయితే అలాంటి విధానాలకు స్వస్తి పలుకుతూ జీవో 252ను రద్దు చేస్తూ మా కొత్త విధానాన్ని, అంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే జర్నలిస్టులకు హక్కుల కోసం, పరిరక్షణ కోసం అంకిత భావంతో పనిచేసిందో అదే వాటిని అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం కోసం మేము ముందుకు కదిలినాం. ఇప్పుడు మన నేషనల్ కౌన్సిల్ మెంబర్ సిరిసిల్ల శ్రీనివాస్